ఇది చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ క్వశ్చన్ కూడానండి. కాకపోతే దట్ ఈస్ ద ఫస్ట్ మనకండి కులాలను పక్కన పడితే మనం హ్యూమన్ బీయింగ్స్ అండి. కరెక్ట్. మానవత్వం ఏ కులమైనా ఎవరైనా నెలపైన తెలిపైన ఆ కులం ఈ కులమైనా మానవత్వం అన్నది ఫస్ట్ థింగ్ అండి మనుషులకి. సో ఆ మానవత్వ పరంగా ఎప్పుడైనానండి ద్వేషించి మనం ఏమీ చేయలేమండి. ఎప్పుడైతే ఇన్క్లూజివ్ ఉంటుందో మనకి గ్రోత్ ఉంటుందండి. ఎప్పుడైతే గ్రోత్ ఉంటుందో ఎకానమీ వస్తుంది. దీనికి ఏమంటామంటే ఇన్క్లూజివ్ గ్రోత్. అప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్ వస్తే అండి ఎకానమీ పెరుగుతుంది, మన ఇండస్ట్రీస్ తెచ్చుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మన ఇన్నోవేషన్ చేయొచ్చు అనుకుంటామో అవన్నీ చేయొచ్చండి. ఒక్కలుగా ఉంటే రాదండి. ఒక కర్ర మనం ఈజీగా ఇచ్చేయచ్చు, 2-3 కర్రలు ఈజీగా. అదే 10 కర్రలు ఉంటే ఇరవగలుగుతామండి మనం. అది స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని మనం ఆలోచించుకోవాలండి. సో అదే నా ప్రయత్నం ఈ రాజకీయంలో నేను రావాలనుకున్నది, అది చూపించాలని నా ఆశ అండి.